హలో గైస్. సో ఈరోజు ఏంటంటే మీషో నుంచి కొన్ని హోమ్ డెకోర్ ఐటమ్స్ అయితే తీసుకున్నాను. అవన్నీ నేను మీకు చూపిస్తాను. అలాగే కింద డిస్క్రిప్షన్‌లో అన్ని ప్రొడక్ట్స్ లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంచి ప్రొడక్ట్స్ పోస్ట్ చేస్తున్నాను. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా రెగ్యులర్‌గా పోస్ట్ చేస్తాను. దాని బయో నా ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ లింక్ బయోలో ఉంది. ఒకసారి చెక్ చేయండి. మీకు ఒకవేళ నచ్చినట్టయితే ఫాలో అవ్వండి. ఓకేనా? సో హోమ్ డెకోర్‌లో మంచి కలెక్షన్ ఉంది మీషోలోన. సో అవి మీకైతే చూపిస్తున్నాను. ఫస్ట్ ఐటమ్ వచ్చి ఇది చాలా బాగుంది కదా! అసలు ఇదేంటో అనుకున్నాను చూసి. బట్ ఇది డస్ట్‌బిన్ అని చెప్పి మా హస్బెండ్ ఫస్ట్ చూసినప్పుడు చాలా షాక్ అయ్యారు. ఏంటి ఇది క్యూట్‌గా ఉంది ఐటమ్ అనుకున్నారు. ఇది డస్ట్‌బిన్ అంటే తను చాలా షాక్ అయ్యారు. అండ్ ఇదేంటంటే చూడండి ఫంక్షన్ ఇది జస్ట్ పుష్ చేస్తే చాలు మనకి ఇలాగ ఓపెన్ అవుతుంది. చూడడానికి ఫ్యాన్సీగా ఉంది. కింద మొత్తం ప్లాస్టికే ఇది మాత్రం. మెటల్ అయితే ప్లాస్టిక్ వచ్చింది. దీనికి వచ్చిన కప్ ఇది. ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. సో మనం ఇలా కప్ ఓపెన్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే జస్ట్ మనం ఇలాగ పుష్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. అండ్ దీంతో పాటు మనకి ఏంటంటే ఇలాగా కవర్స్ కూడా ఇచ్చారు. డస్ట్బిన్ కవర్స్ ఒక ప్యాక్ ఇచ్చారు వాళ్ళు. సో కొంచెం హోమ్ డెకోర్ నీట్గా ఉండాలి, క్లాసీగా ఉండాలి ఇంట్లో అలా అనుకున్నప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి. మంచి ఐటమ్ చాలా బాగుంది. ఓకేనా? 4 వచ్చాయి ఇవి. అండ్ 4 కప్స్ చాలా బాగున్నాయి. చాలా క్లాసీగా ఉన్నాయి చూడండి. ఇవి మినీ ప్లేట్స్ వచ్చాయి దీంతో పాటు. ఇవి కూడా చాలా క్లాసీగా ఉంది. అండ్ లైక్ ఫినిషింగ్ కానీ లుక్ కానీ చూడండి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఇవి. అండ్ ఇందులోనే ఇవి కూడా సెట్ ఆఫ్ 4 వచ్చాయి. అండ్ ఇందులోనే మనకి కొన్ని పెద్ద ప్లేట్స్ లైక్ మనం లంచ్ చేస్తాం కదా ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లలకి అయితే చిన్న ప్లేట్స్ యూస్ చేయొచ్చు, లేదంటే స్నాక్స్ కి సలాడ్స్ కి యూస్ చేసుకోవచ్చు. ఇది సెట్ ఆఫ్ 4 వచ్చాయి. ఇవి కూడా పెద్ద ప్లేట్స్ వచ్చాయి. చాలా బాగున్నాయి ఇవి కూడాను. చాలా నెక్స్ట్ ఐటమ్ వచ్చి ఇవి కూడా నెస్టాషియా బ్రాండ్ నుంచి చూడండి. ఇది మింత్రా నుంచి తీసుకున్నాను. ఎంత ప్రీమియం గా ప్యాకింగ్ చేశారు వీళ్ళు మాత్రం. పింగాణి వచ్చాయి ఇవి. అసలు చాలా బాగున్నాయి. సెట్ ఆఫ్ 4 వచ్చాయి. చూసారా లుక్ చూసారా ఎంత బాగుందో. అసలు లోపల వచ్చిన డిజైన్ కానీ బయట వచ్చిన ఫినిషింగ్ కానీ చాలా బాగుంది ఇది. అండ్ ఇవి కూడా 4 కప్స్ తీసుకున్నాను. 4 కప్స్ 4 డిజైన్స్ వచ్చినట్టున్నాయి. అండ్ ఇది ఇందాక ఒకటి చూపించాను కదా, ఇది వేరే డిజైన్ ఉంది. లైక్ ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కొంచెం క్లాసీగా ఉంటాయి ఇలాంటి ఐటమ్స్ యూస్ చేసుకుంటే. చాలా బాగుంది చూడండి. ఇది కూడా డిఫరెంట్ గా ఉంది. నెస్టాషియా బ్రాండ్ నుంచి వచ్చింది. చాలా బాగుంది ఇది. ఫినిషింగ్ మాత్రం ఎక్సలెంట్ గా వచ్చింది. గోల్డ్ ప్లేట్ జస్ట్ లో గోల్డ్ వచ్చి ఇలా ఇక్కడ కూడా డిజైన్ చాలా బాగుంది. లైక్ చాలా క్లాసీగా ఉంటుంది. డైనింగ్ టేబుల్స్ మీద పెట్టుకోవడానికైనా సరే. గెస్ట్ జార్స్ కూడా తీసుకున్నాను. డైనింగ్ టేబుల్ మీద మనకి పికిల్స్ కానీ ఇలాగా పౌడర్స్ కానీ వేసుకొని పెట్టుకోవడానికి చాలా బాగుంది. కూడా చాలా క్లాసీగా ఉన్నాయి. క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. సెరామిక్ మెటల్ వచ్చింది ఇవి. ఇవి కూడా సెట్ ఆఫ్ 2 వచ్చాయి. మనకి ఏంటంటే మంచి లుక్ వస్తాయి డైనింగ్ టేబుల్స్ మీద పెట్టుకుంటే. దాంతోపాటు స్పాచులాస్ కానీ స్పూన్స్ కానీ పెట్టుకోవడానికి అని చెప్పి ఈ స్టాండ్ తీసుకున్నాను. ఇది కూడా స్టీల్ది. ఇది కూడా చాలా బాగుంది. డీసెంట్గా ఉంది. ప్రైస్ తగ్గట్టుగా చాలా బడ్జెట్లో వచ్చాయి. 100 రూపీస్ బిలో వచ్చాయి ఇవన్నీను. అండ్ సెట్ ఆఫ్ 2 వచ్చాయి. ఏంటంటే ఇవి గ్లాస్ జార్స్ లైక్ మనం చాలా ఐటమ్స్ పెట్టి మర్చిపోతూ ఉంటాం కదా కిచెన్లోన. సో ఇవి ఏంటంటే విజిబుల్గా ఉండడానికి ఇలాగ స్పేస్ కూడా ఇచ్చారు. చుట్టూ స్టీల్ బార్డర్ కూడా ఇచ్చారు కాబట్టి చాలా బాగున్నాయి. విజిబుల్గా ఉంటే ఐటమ్స్ ఏమైనా పాడైపోకుండా ఉంటాయి. వెంటనే మనం చూసి తెలుసుకోవచ్చు లోపల ఏమున్నాయి అని చెప్పి. లుక్ కూడా క్లాసీగా ఉన్నాయి ఇవైతే మాత్రం. ఇవి కూడా సెట్ ఆఫ్ 2 వచ్చాయి. సో నేను ఇలాగ స్పైసెస్ అవి వేసుకొని మీకు చూపిస్తున్నాను. దీంతోపాటు ఒక స్పైస్ బాక్స్ కూడా తీసుకున్నాను. లైక్ చాలా వరకు బిర్యానీ మసాలాస్ అవన్నీ వేసుకుంటాం కదా, అవి లోపల కొన్నిసార్లు ఏంటంటే ఏ ఐటమ్ ఉందో లేదో కూడా మనకు ఓపెన్ చేస్తే కానీ తెలియదు. ఇవైతే ప్రతిదానికి సెపరేట్గా ఒక క్యాప్ పెట్టేసింది. ఒకదాంట్లో మిక్స్ అవ్వకుండా ఉంటుంది. ప్లస్ చాలా విజిబుల్గా ఉన్నాయి కాబట్టి పాడవకుండా ఉంటాయి. ఇవి కూడా స్టీల్ వచ్చింది మొత్తం బాక్స్. పైన కప్స్ మొత్తం ప్లాస్టిక్ ఇచ్చారు విజిబుల్గా ఉండడం కోసం. ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంది. అండ్ మనం అంట్లు తోముకున్నప్పుడు ఏంటంటే బయట వాటర్ అవన్నీ కారుతూ ఉంటుంది కదా. సో ఇదేంటంటే సింక్ పక్కన మనం చిన్న చిన్న గ్లాసులు స్పూన్స్ పెట్టుకోవడానికి అక్కడ వెంటనే దాంట్లో నుంచి వాటర్ డైరెక్ట్గా సింక్లోకి పెట్టుకోవడానికి మంచిగా ఉంది ఇదైతే. ఇది కూడా నేను షాప్స్ నుంచి తీసుకున్నాను. చాలా బడ్జెట్లో లైక్ అరౌండ్ 200 రూపీస్ అలా తక్కువ ప్రైస్లో వచ్చింది. చాలా యూస్ఫుల్ ఐటమ్. ప్రజెంట్ ఇది బాగా ట్రెండింగ్లో కూడా ఉంది. మెక్రేమ్ హ్యాంగర్స్ ఇవి. ప్లాంట్ హ్యాంగర్స్. లైక్ మనం ఏంటంటే ఇండోర్లో ప్లాంట్స్ పెట్టుకోవాలి అనుకుంటారు కదా కొంతమంది. అలాంటి వాళ్ళు చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు దీంట్లో. ఇవి ఏంటంటే సెట్ ఆఫ్ 2 వచ్చాయి. ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంది. ఇదిగోండి ఇక్కడ మనం ప్లాంట్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ఇంట్లో చేస్తున్నాను. ప్లాంట్స్ ఇంకా లేవు నా దగ్గర, తీసుకోవాలి.
బట్ మీకు చూపిస్తున్నాను, పిక్చర్ పెడతాను మీకు, స్క్రీన్ షాట్ చూడండి. ఇందులో ఏంటంటే 2 ప్లాంట్స్ పెట్టుకోవచ్చు. ఇవేమో సెట్ ఆఫ్ 2 వచ్చాయి. ఓకేనా. ఇది కూడా వుడెన్ వచ్చింది. క్వాలిటీ మాత్రం చాలా 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 బాగుంది. ఇది మార్కెట్లో కూడా ఇంత తక్కువ ప్రైస్కి డెఫినెట్గా దొరకవు. ఓకేనా. సో మీకు మెక్రమ్ హ్యాంగర్స్ చూపించాను కదా, దాంట్లో పెట్టుకోవడానికి అని చెప్పి సెట్ ఆఫ్ 8 మినీ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ తీసుకున్నాను. ఇవి కూడా క్వాలిటీ చాలా డీసెంట్గా ఉన్నాయి, ప్రైస్కి తగ్గట్టుగా. సో చూడడానికి కూడా చాలా రియలిస్టిక్గా లైట్ వెయిట్గా ఉన్నాయి. ఇవైతే మాత్రం చాలా బాగున్నాయి. ఇందులో చాలా వెరైటీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. నేను మింత్రా నుంచి తీసుకున్నాను ఇవైతే. ఏంటంటే చాలామంది స్పేస్ ఉండదు, కిచెన్ చాలా చిన్నగా ఉంటుంది, లేకపోతే సెపరేట్గా రూమ్స్లో ఉండే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే మనకి పప్పులు వాటికి డబ్బాలు పెట్టుకొని ఎక్కువ ఎక్కువ స్పేస్ తీసేసుకుంటుంది కదా, అంత స్పేస్ అందరికీ ఉండదు. సో అలా స్పేస్ లేని వాళ్ళు ఏంటంటే ఇలాగా ఈ మినీ కవర్స్ లాగా వచ్చాయి. ఈ క్యాప్ తీసుకొని మనం ఏమైనా పప్పులు కానీ రైస్ లాంటి ఐటమ్స్ వేసుకొని స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది. బ్యాచిలర్స్కి బాగా యూజ్ అవుతుంది. పీజీస్లో హాస్టల్స్లో ఉండే వాళ్ళు ఏమైనా తెచ్చుకొని ఉంచుకోవాలనుకున్నా, లేదంటే రెంటెడ్ హౌసెస్లో చిన్న చిన్న కిచెన్ ఉన్న వాళ్ళు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. స్కార్ఫ్ భలే ఉంది కదా, చాలా బాగుంది. ఇది కూడా చూడండి, లోపల ఇంత ప్రీమియంగా వచ్చింది క్వాలిటీ, అసలు చాలా బాగుంది. లెట్ మీ షో యూ. స్కార్ఫ్ కూడా ఉంది కాబట్టి స్టైలిష్గా ఉంటుంది. అంటే నేను చుడిదార్ మీద వేసుకున్నాను, మీరు ఏదైనా డ్రెస్ మీద వేసుకున్నా కూడా ఇంకా బాగా లుక్ వస్తుంది, అంటే టాప్స్ మీద జీన్స్. వీడియో ఎండ్ వరకు మీరు చూడండి, చాలా ప్రొడక్ట్స్ యాడ్ చేస్తాను. చాలా బడ్జెట్లో వస్తున్నాయి. మీషోలో హోమ్ డెకోర్ బడ్జెట్లో చేసుకోవాలనుకుంటే మాత్రం డెఫినెట్గా పేజ్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తాను. సో కిచెన్ కోసం అని చెప్పి ఈ కిచెన్ మ్యాట్స్ అయితే తీసుకున్నాను. చాలా క్లాసీగా ఉన్నాయి. సెట్ ఆఫ్ 2 వచ్చాయి. ఒకటి చిన్నది, ఒకటి పెద్ద వచ్చింది. ఇవి కూడా యాంటీ స్కిడ్. మనం ఏంటంటే జారి పడిపోకుండా ఉంటాం. కిచెన్లో వాటర్ కూడా అబ్జర్వ్ చేసుకుంటే మంచి లుక్ వస్తాయి, కిచెన్లో క్లాసీగా కనిపిస్తాయి. దాంతోపాటు ఒక బెడ్ రన్నర్ కూడా తీసుకున్నాను చూడండి. సో ఇవి కూడా, ఇదైతే కాటన్ వచ్చింది మొత్తం ఫ్యాబ్రిక్, చాలా బాగుంది. ఫర్ మన డైనింగ్ టేబుల్స్లో కానీ మంచం పక్క కానీ వేసుకుంటే మంచిగా లుక్ వస్తుంది. అండ్ ఒక యాంటిక్ పీస్ తీసుకున్నాను. లైక్ మనకి హాల్లో డెకోర్ చేసుకున్నప్పుడు ఇలాంటి డిఫరెంట్ యూనిక్ ఐటమ్స్ పెట్టుకుంటే బాగుంటుంది. ఇదైతే మెటల్ది, చాలా బాగుంది. ఇది క్యూట్గా ఉంది క్యాట్ షేప్లోన. దీంతోపాటు నేను ఒక లైక్ ఆర్టిఫిషియల్ ప్లాంట్ తీసుకున్నాను. చాలా పెద్దది వచ్చింది. ప్లాంట్స్ మాత్రం చక్కగా ఉన్నాయి, లైక్ ఒరిజినల్ ప్లాంట్స్ చూసినట్టు. దాన్ని పెట్టుకోవడానికి అని చెప్పి కొన్ని జూట్ బ్యాగ్స్ తీసుకున్నాను. ఇవైతే జూట్ బ్యాగ్స్ నేను ఇలా ప్లాంట్ పెట్టుకోవడానికి వాడాను. మీరైతే ఏదైనా ఐటమ్స్ వేసుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ కొన్ని పిల్లో కవర్స్ తీసుకున్నాను. లైక్ మనకి ఏంటంటే సోఫా సెట్స్ ఉంటాయి కదా, ఆ పిల్లో కవర్స్ చాలా బాగున్నాయి, యూనిక్గా ఉన్నాయి, కలర్ కానీ కలెక్షన్ కానీ. సో ఈ ఇందులోనే చాలా వెరైటీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇవి అయితే సెట్ ఆఫ్ 5 వచ్చాయి. సో మంచిగా ఉంది డిజైన్ దీనిది మాత్రం. సో ఒక 3 పీసెస్కి ఒక డిజైన్ వచ్చింది, ఇంకో 2 పీసెస్కి ఒక డిజైన్ వచ్చింది. చాలా బాగుంది సెట్. దీంతోపాటు ఇంకొక సెట్ ఆఫ్ 3 ఉన్న పిల్లో కవర్స్ తీసుకున్నాను. ఇవి క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంచాయి, చాలా బ్రాండెడ్గా అనిపిస్తున్నాయి. చూస్తే మాత్రం పట్టుకుంటే ఫ్యాబ్రిక్ సూపర్ సాఫ్ట్ ఉంది. లైక్ మనకి ఏంటంటే క్లాసీ లుక్ వచ్చేస్తుంది మనం డైనింగ్ టేబుల్స్ మీద కానీ ఇలాంటివి యూస్ చేస్తే. సో ఇలాంటిలో కూడా చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో మీకు ఒకవేళ నా పేజ్ని అయితే ఫాలో చేసిన, మీరు ఇన్స్టాగ్రామ్లో నాకు డిఎం చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏం నేమ్ ఉందో షాప్ విత్ వైజాగ్ ప్లస్ సేమ్ నేమ్తో ఇన్స్టా పేజ్ కూడా ఉంటుంది. ఇవి అయితే ప్లాంట్స్ పెట్టుకోవడం కోసం లైక్ మీషో నుంచి తీసుకున్నాను. ఎంత యూనిక్గా ఉంది చూసారా, స్టాండర్స్లో చాలా బాగుంది, క్రియేటివ్గా ఇచ్చారు. ఎవరు చేశారో కానీ మ్యానుఫ్యాక్చర్ చాలా బాగున్నాయి. సో మనం సెపరేట్గా ప్లాంట్స్ పెట్టుకోవచ్చు. లేదు డెకోర్ పీస్లో యూస్ చేసుకోవాలనుకుంటే కింద డెకోర్ పీస్లో వాడి పైన మనం ప్లాంట్స్ పెట్టుకోవచ్చు. చాలా బాగున్నాయి ఈ ఐటమ్స్ మాత్రం. ఇవి కూడా చాలా ట్రెండింగ్లో ఉన్నాయి ప్రజెంట్. హోమ్ డెకోర్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా యూస్ చేయండి. లైక్ బడ్జెట్లో హోమ్ డెకోర్ కావాలనుకుంటే ఇలాంటివి ట్రై చేయండి. ఎక్స్పాండబుల్ ఫెన్స్ ఇది. సో ఇదంతా వెదురు వచ్చింది, లైక్ చెక్క వచ్చింది, మధ్యలో ఉన్న మొత్తం ఒరిజినల్ చెక్క వచ్చి, లీవ్స్ మాత్రం ఓన్లీ ప్లాస్టిక్ ఇచ్చారు. ఇది బాగా ఎక్స్పాండ్ అవుతుంది. నేనే లైక్ ఆల్మోస్ట్ 5-6 ఉంటాను, కానీ నాకన్నా పెద్ద వచ్చింది. లైక్ 6-7 ఫీట్ వరకు దీన్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అండ్ ఈ సెరామిక్ కప్స్ కూడా తీసుకున్నాను. కాఫీ మగ్స్ చాలా బాగున్నాయి. లైక్ ప్రజెంట్ నెక్స్ట్ మనకి వ్యాలంటైన్స్ డేకి మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా సరే డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఐటమ్ అయితే మాత్రం ఇంకా సూపర్ ఉంటుంది. ఈ కప్ కూడా హార్ట్ షేప్లో చాలా బాగుంది, క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంది వీటిది. సో మనం ఏంటంటే ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వాలనుకున్నా సరే, సెల్ఫ్గా యూస్ చేసుకోవాలనుకున్నా సరే, ఈ కాఫీ మగ్స్ అయితే చాలా క్యూట్గా ఉన్నాయి. నేనైతే ఏదో ఒక మూవీలో కూడా చూశాను దీన్ని, ఆ కోర్ట్ మూవీలోనే హీరోయిన్ యూస్ చేస్తూ ఉంటారు చూశాను, నాకు అందుకే నచ్చి తీసుకున్నాను. అండ్ ఈ పిల్లో కవర్ కూడా చాలా బాగుంది, హై క్లాస్, లైక్ క్లాసీగా కనిపిస్తుంది వేసుకుంటే. మనకి అంటే సోఫా సెట్స్ మీద కానీ బెడ్రూమ్స్ మీద వాడుకుంటే చాలా క్లాసీగా కనిపిస్తుంది ఇది. డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకేనా, థ్యాంక్ యూ, బాయ్.